ఈ స్టోరీని విన్నాక మీకే ఎవరిని నమ్మకూడదని ఒక క్లారిటీ వస్తుంది. స్టోరీ నెంబర్ 496. ఒకరోజు ఊసర వెళ్లి బుద్ధింగ్తో పక్కనే ఒక ఇంట్లో ఇప్పుడే ఆహారం చూశాను, మన ఇద్దరం వెళ్ళి తిందామా అని అడుగుతుంది. అప్పుడు బుద్ధింక వద్దు, మనుషులకి దొరికామంటే చంపేస్తారు అని చెప్తుంది. ఏం కాదు నేను చూసుకుంటా అని ఊసర వెళ్ళి ఆ బుద్ధింకని ఆ ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఈ రెండు అక్కడ ఉండే ఆహారాన్ని తింటూ ఉండగా ఉన్నట్టుండి అక్కడికి ఒక మనిషి వచ్చేస్తాడు. వెంటనే ఆ మనిషి ఈ బొద్దింకను చూసి పక్కనే ఉన్న స్ప్రేతో దాన్ని చంపేస్తాడు. కానీ ఊసర వెళ్ళి మాత్రం తన రూపాన్ని మార్చుకుంటూ ఆ మనిషికి కనపడకుండా సైలెంట్గా విండో ద్వారా వెళ్ళిపోతుంది. ఆ ఊసరవల్లి గాని తలుచుకొని ఉంటే ఖచ్చితంగా ఆ బొద్దింకని కాపాడేది. ఇదే విధంగానే మన లైఫ్లో కూడా మనం ఒకరిని నమ్ముతాం, కానీ వాళ్ళు మనకి కష్టం రాగానే సైలెంట్గా వెళ్ళిపోతారు. అది ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఏ గర్ల్ ఫ్రెండ్ కూడా అవ్వచ్చు. సో వీలైనంత వరకు ఎవరిపైన ఆధారపడకుండా ఒంటరిగా లైఫ్ని ఎదిరించడం నేర్చుకోండి.